డీజీపీపై ఈసీ వేట్ అయిందట. ఎన్నికల విధులకు దూరంగా బదిలీ. 2 డీఎస్పీలపైన ఈసీ చర్యలు. ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు. ఏసీబీ డీజీగా కొనసాగనున్న రాజేంద్రనాథ్ రెడ్డి 26 నెలలు 20 రోజులుగా ఇన్ఛార్జ్ హోదాలో పోలీస్ బాస్ 3 పేర్లతో జాబితా పంపాలని ప్రభుత్వానికి ఆదేశం. డీజీపీ పైన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ, అటు బీజేపీ, జనసేన అనేక సార్లు కంప్లైంట్ చేసినాయి. డీజీపీ అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తాడని చెప్పి దానిపైన ఎన్నికల సంఘం నిన్న చర్యలు తీసుకుంది. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్గా మార్చి మిగతా 3 పేర్లతో సిఎస్కి ఆదేశాలు ఇచ్చింది. 3 పేర్లతోని పంపండి ఎన్నికల సంఘానికి. డీజీపీ కొత్త డీజీపీలు అని చెప్పారు. ఈరోజు 11 గంటలకల్లా 3 మెంబర్స్తోని నేమ్స్ పంపించమని చెప్పింది. మొత్తానికి కొత్త డీజీపీ వచ్చే అవకాశం ఉంది ఏపీకి. ప్రతిపక్షాల యొక్క కోరిక నెరవేరింది. మొత్తానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి, బదిలీ చేయాలంటే బదిలీ కోరిక నెరవేరింది. మరి రేపు ఎన్నికల్లో ఈ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? మరి డీజీపీని ట్రాన్స్ఫర్లు, సిఎస్లు ట్రాన్స్ఫర్లు, లేదా డిఎస్పీలు కలెక్టర్లను ట్రాన్స్ఫర్లు చేస్తే జనాలు ఓట్లేస్తారా, జనాలు ఆదరిస్తే ఓట్లేస్తారా అనేది మే 13 జరిగే ఎన్నికలు, జూన్ 4 జరిగే రిజల్ట్తోని మనకు అర్థమైంది. పదే తెలుగుదేశం పార్టీ ఐఏఎస్ ఐపీఎస్ని కార్నర్ చేసి వాళ్ళపైన బురద జల్లి రకరకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అంటే వాళ్ళని తొలగిస్తేనే ఓట్లేస్తారని ఒక భ్రమలో ఉన్నారా? అసలు ప్రజల్లో ఏముందనేది తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదా అనేది ఒక అనుమానం. అది మే 13 నాడు మనకి తెలిసే అవకాశం ఉంటుంది.